రమాదేవి తన ఫ్రెండ్స్ ముందు ప్రేమ్ వల్ల అవమానం జరిగిందని ప్రేమ్ని ఎన్నో మాటలని నువ్వు ఎప్పటికీ యూస్లెస్ ఫెలోగానే మిగిలిపోతావు, ఎట్టి పరిస్థితుల్లోనూ బిజినెస్లో మాత్రం పైకి ఎదగలేవంటూ ప్రేమ్ని శాపనార్థాలు పెట్టడంతో చాలా బాధపడిపోతూ ఒక చోట కూర్చొని ఉంటాడు. దాంతో ప్రేమ్ మూడ్ని ఎలాగైనా చేంజ్ చేయాలని తనకు భోజనం కూడా పెట్టాలనుకొని క్యాబ్ బుక్ చేస్తుంది. అలా ఇద్దరు ముగ్గురు డ్రైవర్లు క్యాబ్ బుక్ చేయడంతో చామంతి వాళ్ళ పేర్లు చూసి రైడ్ని క్యాన్సిల్ చేసి ప్రేమ్ కుమార్ పేరు వచ్చినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ప్రేమ్ బాబు, మీకోసమే నేను రైడ్ బుక్ చేశాను, త్వరగా రండి బాబు అని చెప్పి చామంతి అలా ప్రేమ్ కోసం ఎదురు చూస్తూ ప్రేమ్ వచ్చిన తర్వాత కార్లో హ్యాపీగా ఎక్కి కూర్చుంటుంది. ఏంటి, కార్ బుక్ చేసింది నువ్వా? అయినా ఈ టైంలో నువ్వు క్యాబ్ ఎందుకు బుక్ చేసావని చెప్పి ప్రేమ్ అడుగుతూ ఉంటాడు. చూడండి బాబు, ఇప్పుడు మీరు నా డ్రైవర్ బాబు, నేను మీ కస్టమర్ అమ్మను, కాబట్టి మీరు నన్ను ఎటువంటి క్వశ్చన్స్ అడగకూడదు, సైలెంట్గా పోనివ్వండి బాబు. నాకు బాగా హుషారుగా ఉండడం ఇష్టం, కాబట్టి హుషారైన సాంగ్స్ పెట్టండి అని చెప్పి చామంతి ఆనందంతో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్ చామంతిని అలా చూస్తూ ఉంటాడు. మరోవైపు గుణ తన ఫ్రెండ్తో కలిసి రోడ్డు మీద తాగుతూ ఉంటాడు. గుణ తన ఫ్రెండ్తో మందు తాగుతూ ఉండగా చామంతి ప్రేమ్ ఇద్దరూ కూడా కారులో వెళ్ళడం కనిపిస్తుంది. రే గుణ, ఏంట్రా ఇది, నీ కాబోయే భార్య ఎవరితోనో వెళ్తుంది అని చెప్పి గుణ ఫ్రెండ్ రెచ్చగొట్టడంతో ఇకప్పుడు గుణ వాడి అంతు చూస్తాను అని చెప్పి అలా మందు తాగుతూనే కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ప్రేమ్ వాళ్ళ కార్ని ఫాలో అవుతూ ఉంటాడు. చామంతి డ్యాన్స్ చేస్తూ ఉంటే ప్రేమ్ కూడా తన మూడ్ సెట్ చేసుకొని సంతోషంగా చూస్తూ ఉంటాడు. అమ్మయ్య, మొత్తానికి డ్రైవర్ బాబు మూడ్ సెట్ అయిపోయింది అని చెప్పి చామంతి అనుకుంటూ ఉంటుంది. బాబు, మీరు కూడా డ్యాన్స్ చేయండి బాబు అని చెప్పి చామంతి అంటూ ఉంటే ఇకప్పుడు ప్రేమ్ ఆగు చామ్, మెల్లిగా అక్కడ లారీలు కూడా వస్తున్నాయి అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు ఏమని పిలిచారు బాబు, చామని పిలిచారు కదా అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్ లేదు, చామంతి గారని పిలిచాను అని అంటూ ఉంటే చామని పిలవచ్చు కదా బాబు, అలాగే బాగుంది అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. అమ్మయ్య, మొత్తానికి అయ్యగారి మూడైతే సెట్ చేశాను అని చెప్పి చామంతి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఇంతలో గుణ ప్రేమ్ వాళ్ళ కార్ని ఫాలో అవుతూ ఉంటాడు. మిర్రర్ల నుండి గుణ ఫాలో అవ్వడం ప్రేమ్ చూసేస్తాడు. ఇదేంటి, వీడు నా కార్ని ఫాలో అవుతున్నాడు, చామ్ పక్కన ఉండడం వీడు చూశాడనుకుంటా, అది తట్టుకోలేకే కావాలని గొడవ పడడం కోసం కార్ని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు అని చెప్పి ప్రేమ్ కూడా చాలా స్పీడ్గా కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఏంటి బాబు, ఏమైంది, సడన్గా ఎందుకు స్పీడ్ ఇలా పెంచారు అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారి అటు చూడు, ఏమైందో నీకే తెలుస్తుంది అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అటువైపుగా గుణ రావడం చామంతి చూస్తూ ఉంటుంది. బాబు, వీడి చేతికి కనుక ఇప్పుడు నేను దొరికానంటే అయిపోయినట్టే, ప్లీజ్ బాబు కార్ని స్పీడ్గా పోనివ్వండి అని చెప్పి చామంతి అంటూ ఉంటే ప్రేమ్ మరింత స్పీడ్గా కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా గుణ ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నిస్తూ ప్రేమ్ వాళ్ళను ఆపే ప్రయత్నం చేస్తూ ఉండడంతో ప్రేమ్ సడన్గా బ్రేక్ వేసి కార్ని పక్కకు ఆపేస్తాడు. ఆ తర్వాత ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా కిందికి దిగుతారు. గుణ కూడా కార్ ఆపి ప్రేమ్ మీద గొడవకు వెళ్తాడు. రే, ఏంట్రా, నాకు కాబోయే భార్యను నీ పక్కన కూర్చోబెట్టుకొని అర్ధరాత్రుల్లో ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావని చెప్పి, అయినా నువ్వింటే నీకు సిగ్గుగా అనిపించడం లేదా, నాతో ఎంగేజ్మెంట్ చేసుకొని వీడితో తిరుగుతున్నావేంటి అని చెప్పి గుణ మండిపడుతూ ఉంటాడు. ఇక దాంతో రే, మర్యాదగా మాట్లాడు, చామ్కి నీకు కేవలం ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది, పెళ్ళి ఇంకా అవ్వలేదు అని చెప్పి నోటికొచ్చినట్టుగా వాగావంటే పళ్ళు రాలిపోతాయి. ఛీ, ఇటువంటి వాడినా నువ్వు పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది, అసలు వీడిలో ఏం చూసి పెళ్లి చేసుకోవాలనుకున్నావు చామ అని చెప్పి, ఏ మాత్రం చూసినా ఏ వైపు నుండి చూసినా
వీడు నీకు కరెక్ట్ కానే కాదు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో గుణ, రేయ్ అదంతా కూడా నీకు అనవసరం, అయినా నాకు కాబోయే భార్యను నేను నాతో పాటు తీసుకువెళ్ళాలి. చామంతి, నీకు రైడ్కి వెళ్ళాలంటే నేను తీసుకువెళ్తాను పద అని చెప్పి బలవంతంగా చామంతి చేయి పట్టుకుంటాడు. ఇక దాంతో చామంతి, గుణ వదులు గుణ, నువ్వు ఇప్పుడు అసలే తాగేసి ఉన్నావు, నీ పరిస్థితి ఏమీ బాగోలేదో, దయచేసి నన్ను వదిలేసి నేను ఇంటికి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే, వాడితో అర్ధరాత్రులు బయటకు వచ్చినప్పుడు ఏం లేదులే కానీ నేను రమ్మంటే వచ్చిందా, పదవే వెళ్దామంటూ గుణ బలవంతంగా చామంతిని కారులో కూర్చోబెడుతూ ఉంటాడు. బాబు ఆపరేంటి బాబు అని చెప్పి ప్రేమ్ని చామంతి అడుగుతూ ఉంటుంది. నన్నేం చేయమంటారు చామంతి గారు, మీరు ఏరి కోరి వాడిని పెళ్లి చేసుకోవాలనుకొని వాడితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు కదా, మరి అటువంటప్పుడు నేను మాత్రం ఏం చేయగలను అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. బాబు ప్లీజ్ బాబు, వాడితో నన్ను పంపకండి ప్లీజ్ అని చెప్పి చామంతి ప్రేమ్ని బతిమలాడుతూ ఉంటుంది. ఇకప్పుడు గుణ బలవంతంగా చామంతిని కూర్చోబెడుతూ, ఈరోజు నీ జీవితం నా చేతుల్లో నాశనం అవ్వడం ఖాయం, ఈరోజు నిన్ను నా నుండి ఎవరు కూడా కాపాడలేరు అని చెప్పి గుణ అలా చామంతిని ఎత్తుకెళ్తూ ఉంటాడు. ఇక దాంతో చామంతి, ప్రేమ్ బాబు ప్లీజ్ దయచేసి వాడితో నన్ను పంపకండి, వాడితో వెళ్తే నా జీవితం నాశనం అయిపోతుంది, వాడంటే నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు, అసలు వాడిని పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు, బలవంతంగా వాడితో నేను పెళ్ళికి ఒప్పుకున్నాను అని చెప్పి చామంతి ఏడుస్తూ ఉంటుంది. అలా చామంతి నిజాన్ని బయట పెట్టడంతో ప్రేమ్ గుణని చితక్కొడుతూ ఉంటాడు. రే ఇప్పటి వరకు చామంతి నోటితో నిజం చెప్పించాలని నేను వెయిట్ చేశాను, ఒక్కసారి చామంతి నువ్వంటే ఇష్టం లేదని చెప్పిన తర్వాత నిన్ను కొట్టకుండా ఎలా ఊరుకుంటానా అంటూ ప్రేమ్ గుణని చితక్కొడతాడు. ఇక అలా గుణాన్ని చితక్కొట్టేసి పదచాం వెళ్ళిపోదామంటూ ప్రేమ్ చామంతిని కారులో ఎక్కించుకొని అక్కడి నుండి తీసుకొని వెళ్తూ ఉంటాడు. గుణ ప్రేమ్ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటే ఇక సడన్గా గుణ ఫుల్గా తాగేసి ఉండడంతో తనకి యాక్సిడెంట్ అవుతుంది. ఈ విషయం తెలియని ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా స్పీడ్గా ముందుకు వెళ్ళిపోతారు. ఒక చోట ప్రేమ్ కారు ఆపుతాడు. చామ్ నిజం చెప్పు, నువ్వు నిజంగా గుణాన్ని ఇష్టపడి పెళ్లి చేసుకోవడం లేదా, వాడిని పెళ్లి చేసుకోవడానికి బలమైన కారణం ఉందా, అంటే ఇది నీకు ఇష్టం లేని పెళ్ళ అని చెప్పి ప్రేమ్ అడుగుతూ ఉంటాడు. అవును బాబు, కానీ అదంతా కూడా ఇప్పుడు నన్నేమీ అడగండి అని చెప్పి ముందు ఈ భోజనం తినండి అంటూ చామంతి ప్రేమ్కి తినిపిస్తూ ఉంటుంది. మీతో ఎలాగైనా భోజనం తినిపించాలని నేను క్యాబ్ బుక్ చేశాను, ఇక్కడి వరకు తీసుకుని వచ్చాను అని చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్, చామ్ వాడితో నువ్వు బలవంతంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నావంటే నీ మనసులో ఇంకా నేనున్నట్టే కదా, ఆ ఒక్క మాట చెప్పు చామ్ అని ప్రేమ్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో చామంతి, ఒక్కటి మాత్రం నిజం ప్రేమ్ బాబు, అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నా మనసులో ఉన్నది కేవలం మీరు మాత్రమే, గుణతో అయిష్టంగా మాత్రమే పెళ్ళికి ఒప్పుకున్నాను అని చెప్పి చామంతి అనడంతో ప్రేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. చాలు చామ్, ఈ ఒక్క మాట చాలు, నాకు ఇప్పుడు చెప్పలేనంత సంతోషంగా ఉంది అని చెప్పి ప్రేమ్ ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు చామ్ అని అంటూ ఉంటాడు. ఇక దాంతో చామంతి ప్రేమ్కి ఐ లవ్ యూ చెప్తుంది. కానీ దయచేసి ఈ విషయాన్ని మాత్రం మీలోనే దాచుకోండి బాబు, ఎట్టి పరిస్థితులను ఎవరికి ఈ విషయం తెలియకూడదు, తెలిస్తే మా నాన్నగారి ప్రాణాలకు ప్రమాదం అంటూ చామంతి జరిగింది మొత్తం కూడా ప్రేమ్కి చెబుతూ ఉంటుంది. చూడు చామ్, ఇప్పటి వరకు నువ్వు నన్ను ప్రేమించడం లేదని నరకం అనుభవించాను, కానీ ఇప్పుడు నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని తెలిసింది, నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. మీ నాన్నగారి గురించి నువ్వేం దిగులు పడకు, ఆయన ప్రాణాలకు ఎటువంటి విధమైన హాని కలగకుండా నాది బాధ్యత, నేను చూసుకుంటాను అని చెప్పి
ప్రేమ్ చామంతికి ధైర్యం చెబుతూ ఉంటాడు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే రమాదేవికి ఫోన్ వస్తుంది. ఏంటి, ఎక్కడ, ఏ హాస్పిటల్ అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో హర్ష అక్కడికి వచ్చి, ఏమైంది రమ్మ, హాస్పిటల్ అంటున్నావు, ఎవరికి ఏమైంది అని అంటూ ఉంటే, గుణకి రాత్రి యాక్సిడెంట్ అయిందటండి, అతని పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందట అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకొని కంగారు పడిపోతూ ఉంటారు. వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళాలండి అని చెప్పి, చామంతి, నీ కాబోయే మొగుడు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు, నువ్వు కూడా రా, వెళ్ళి చూద్దామని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.